డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ అని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. లండన్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడారు. అందరూ పూలతో దేవుణ్ణి పూజిస్తే మనం పూలనే దేవుడిగా పూజిస్తామన్నారు. ఎన్నడూ జై తెలంగాణ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా రావడంతోనే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసేశారని, తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతుకమ్మ వచ్చే వరకు పోరాడదామని పిలుపునిచ్చారు. తెలంగాణ పండుగలు సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. లండన్ వాసులందరికీ కూడా బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఆడి పాడినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. ఈ బతుకమ్మ పండుగ ఒక్క మన దగ్గర తప్పితే ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇట్స్ వెరీ 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 యూనిక్ ఫెస్టివల్. అందరూ పూలతోని దేవుణ్ణి పూజిస్తారు, మనం మాత్రం ఆ దేవుణ్ణే పూలుగా భావించి పూజిస్తాం. కాబట్టి మనంత యూనిక్ ఫెస్టివల్ ఎక్కడ లేదు. బతుకమ్మ అంటేనే మనం చాలా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న బతుకమ్మను ప్రత్యేకంగా నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అప్పుడే తెలంగాణ తల్లి విగ్రహాలు మనం ఊరూరులో పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మన కర్మ ఏంటంటే జై తెలంగాణ అననటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన వచ్చుడొచ్చుడే తెలంగాణ తల్లి చేతులకెళ్ళి బతుకమ్మని తీసేసిండు. అవునా కదా? నేను లండన్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఏ రోజైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రో అందరికన్నా ప్రపంచంలో ఫస్ట్ రియాక్ట్ అయిందే లండన్ వాళ్ళు. ఆ రోజు మొత్తం అందరం కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసుకొని దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, మేము ఒప్పుకోమని చెప్పారు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టేంత వరకు కూడా మనం పట్టుదలతోని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.